హాయ్ ఫ్రెండ్స్, 1990వ సంవత్సరంలో స్కాట్లాండ్లోని ఒక రెస్టారెంట్లోకి నల్లకోట్లు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అక్కడున్న ఇద్దరు స్నేహితుల దగ్గరకు వెళ్ళి వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టారు. వీళ్ళు మాట్లాడడానికి ముఖ్య కారణం ఒక వింతైన ఫోటో. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవ్వరికీ తెలియకుండా ఒక కొండ మీద ఆ ఫోటోను తీశారు. అందులో ప్రపంచాన్ని మార్చేయగలిగే ఒక రహస్యం ఉంది. ఆ నల్లకోట్లు వేసుకున్న వాళ్ల మాటలు వినగానే ఆ ఇద్దరు స్నేహితులు బాగా భయపడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ ఇద్దరు స్నేహితులు పూర్తిగా మాయమైపోయారు. వాళ్ళు మళ్ళీ ఎవ్వరికీ కనిపించలేదు. వాళ్లతో పాటే ఆ వింత ఫోటో కూడా మాయమైపోయింది. మన ప్రపంచానికి ఏలియన్స్ వచ్చారు అని నిరూపించడానికి ఆ ఫోటో ఒక సాక్ష్యంగా ఉండేది. కానీ 30 ఏళ్ల తర్వాత అంటే 2022లో అకస్మాత్తుగా బ్రిటన్ అంతటా ఈ ఫోటో వైరల్ అవడం మొదలుపెట్టింది. బ్రిటిష్ ఆర్మీ 30 ఏళ్లుగా ఈ ఫోటోను ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టింది. ఎందుకంటే మనుషుల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్ని యూఎఫ్ఓ అని ప్రభుత్వ డాక్యుమెంట్స్లో అధికారికంగా ఒప్పుకున్నారు. ఆ ఫోటోను బయటపెట్టడానికి ముందే చాలామంది ఎక్స్పర్ట్స్ దీన్ని పరీక్షించి ఇది నిజమైన ఫోటో అని తేల్చారు. అసలు ఆ ఫోటోలో ఉన్న డైమండ్ ఆకారంలో ఉన్న వస్తువు నిజంగానే ఒక యూఎఫ్ఓనా? ఆ ఫోటో తీసిన వ్యక్తులు హఠాత్తుగా ఎక్కడికి మాయమయ్యారు? బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు 30 ఏళ్ల పాటు ఆ ఫోటోను ప్రపంచం నుంచి దాచిపెట్టింది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం పదండి. అది ఆగస్టు 4, 1990. కొండల నుంచి చల్లటి గాలి వీస్తోంది. ఆకాశంలో సూర్యుడి చివరి వెలుతురు మాత్రమే మిగిలింది. స్కాట్లాండ్ హైలాండ్స్లో చుట్టూ ఒక రకమైన నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం మధ్యలో ఇద్దరు స్నేహితులు హైకింగ్ చేస్తున్నారు. రాబోయే కొద్ది నిమిషాల్లో తమ జీవితంలోని అత్యంత భయంకరమైన రహస్యమైన సంఘటన జరగబోతోందని వాళ్ళకింకా తెలియదు. నడుస్తూ అకస్మాత్తుగా వాళ్ళ చూపు ఆకాశం వైపు వెళ్ళింది. మొదట అది కంటికి భ్రమ ఏమో లేదా మబ్బు ఏమో అనుకున్నారు. కానీ వెంటనే ఇద్దరూ ఆగిపోయారు. ఎందుకంటే వాళ్లకు ఎదురుగా కనిపిస్తుంది నిజం. అది కదలడం లేదు, ముందుకు వెళ్లడం లేదు, వెనక్కి రావట్లేదు, పైకి కిందకి కూడా కదలట్లేదు. గాలి వీస్తున్నా సరే ఆ వస్తువు మాత్రం అక్కడే స్థిరంగా ఆగి ఉంది. నెమ్మదిగా వాళ్ల కళ్ళకు ఆ ఆకారం అర్థమవడం మొదలుపెట్టింది. అది గుండ్రంగా లేదు, అది ఏరోప్లేన్ కాదు, హెలికాప్టర్ అస్సలే కాదు. అది ఒక డైమండ్ ఆకారంలో ఉంది. 4 మూలలు పదునైన అంచులు ఉండి పూర్తిగా గట్టిగా ఉంది. దాని నుంచి ఎలాంటి శబ్దం లేదు, వెలుతురు లేదు, పొగ కూడా రావట్లేదు. ఆకాశంలో ఒక బరువైన వింత వస్తువు వేలాడుతున్నట్టుంది. దాని మీద గురుత్వాకర్షణ శక్తి అస్సలు పనిచేయడం లేదేమో అనిపిస్తోంది. భయంతో ఇద్దరూ పక్కనే ఉన్న చెట్ల మధ్యలో దాక్కున్నారు. అసలు అదేంటి, దానివల్ల తమకేమైనా ప్రమాదం ఉందా అనేది వాళ్ళకి అర్థం కాలేదు ఇంకా. అందుకే ఇద్దరూ కొన్ని సెకండ్ల పాటు ఏం మాట్లాడలేదు. చుట్టూ ప్రశాంతంగా ఉంటే వాళ్ళ ఊపిరి మాత్రం వాళ్ళకే వినిపిస్తోంది. అంతలో దూరం నుంచి ఒక పెద్ద శబ్దం మొదట చిన్నగా వినిపించి తర్వాత పెద్దదైంది. ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తే ఒక మిలిటరీ జెట్ కనిపించింది. అది బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఫైటర్ జెట్. ఆ జెట్ వేగంగా ఆ డైమండ్ ఆకారంలో ఉన్న ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చింది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా దాని చుట్టూ తిరిగింది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అది కదల్లేదు, పారిపోలేదు, మెదల్లేదు. ఆ జెట్ అక్కడ ఉన్నా సరే ఆ వింత ఆబ్జెక్ట్ దాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అప్పుడే వాళ్ళకి అర్థమైంది తాము చూస్తున్నది భ్రమ కాదని. ఒకవేళ అది ఫేక్ అయితే మిలిటరీ జెట్ అక్కడికి ఎందుకు వస్తుందని. పోనీ అదేదైనా మామూలు వస్తువు అంటే ఆ జెట్ దాన్ని వదిలేసి వెళ్ళిపోయేది కదా. కానీ జెట్ అక్కడే ఉంది. అయినా సరే గాల్లో ఉన్న ఆ డైమండ్ ఆబ్జెక్ట్ మాత్రం కొంచెం కూడా బెరకటం లేదు. అంటే కథలో విన్నట్టుగా అది ఖచ్చితంగా ఒక యూఎఫ్ఓనే. అదృష్టవశాత్తు వాళ్ళ దగ్గర ఒక కెమెరా కూడా ఉంది. అందుకే వాళ్లలో ఒకరు వణుకుతున్న చేతులతో కెమెరా తీసి 1, 2 కాదు ఏకంగా 6 ఫోటోలు తీశారు. ప్రతి ఫోటోలో ఆ డైమండ్ షేప్ యూఎఫ్ఓ, దాని పక్కనే ఎగురుతున్న మిలిటరీ జెట్ క్లియర్గా రికార్డ్ అయ్యాయి. ఫోటోలో ఏమాత్రం బ్లర్ లేదు, అన్నీ స్పష్టంగా ఉన్నాయి. వీటిలో ఒక ఫోటోలోనే 2022లో లీక్ అయిన ఫోటో ఉంది. తర్వాత బెస్ట్ యూఎఫ్ఓ ఫోటోగా అది పేరు తెచ్చుకుంది కూడా. అయితే మీకు సందేహం రావచ్చు, వాళ్ళ దగ్గర అంత సాక్ష్యం ఉన్నా ఆ ఫోటో 30 ఏళ్ల పాటు ఎందుకు మాయమైంది? అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు? అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటోను ప్రపంచం 30 ఏళ్ల వరకు చూడలేదు. దీనికి సమాధానం తెలియాలంటే మనం మళ్ళీ ఆ రోజు ఏం జరిగిందో చూడాలి. ఆ యూఎఫ్ఓ చుట్టూ బ్రిటిష్ జెట్ ఇంకా తిరుగుతూనే ఉంది కదా. అంటే ఆకాశంలో 2 వేరువేరు ప్రపంచాలు తారసపడ్డాయి. ఒక పక్క మనుషులు తయారు చేసిన అడ్వాన్స్డ్ ఫ్లయింగ్ మెషిన్, మరోపక్క ఎలాంటి ఇంజన్ లేకుండా శబ్దం లేకుండా గాల్లో నిలబడి ఉన్న ఒక వింత వస్తువు. అంతలోనే ఊహించని విచిత్రం జరిగింది. ఎలాంటి వార్నింగ్ లేకుండా ఆ ఆబ్జెక్ట్ ఒక్కసారిగా పైకి దూసుకువెళ్లి ఆకాశంలో మాయమైంది. కొన్ని సెకండ్ల పాటు వాళ్ళిద్దరూ అక్కడే బొమ్మల్లా నిలబడిపోయారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళ మెదడికి తోచలేదు. కళ్ళు చూసింది నిజమేనా? నమ్మశక్యం మాత్రం కావట్లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోల్లో ఆ ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. అంటే జరిగింది నిజమే. ఆ రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చేశారు, కానీ ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం లేవగానే ఆ విషయం ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది అనుకున్నారు. ఎందుకంటే ఆ యూఎఫ్ఓని వాళ్లే కాకుండా ఇంకెవరైనా చూసి ఉంటారు కదా. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి న్యూస్ పేపర్లు వెతికారు, రేడియో విన్నారు. కానీ రోజులు గడుస్తున్నా సరే ఎక్కడా కూడా యూఎఫ్ఓ వార్త కనిపించలేదు. ఇది చాలా వింతగా అనిపించింది.
ఎందుకంటే వాళ్ళ దగ్గర అది నిజమని చెప్పడానికి ప్రూఫ్ ఉంది. అయినా సరే ప్రపంచం ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదు? ఆ ఊరి జనాల జ్ఞాపకాల నుంచి ఎవరో ఆ సంఘటనను తుడిచేశారా అన్నట్టుగా పరిస్థితి ఉంది. దాంతో ఆ యూఎఫ్ఓ నిజాన్ని వాళ్లే స్వయంగా ప్రపంచం ముందు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. బహుశా అలా చేస్తే అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, అది నిజంగా ఏలియన్ షిప్పేనా, ఈ ప్రశ్నలకు సమాధానం దొరకొచ్చు. వెంటనే ఆ ఊర్లో ఉన్న ఒక ఫేమస్ న్యూస్ పేపర్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ ఉన్న సీనియర్ ఎడిటర్కి జరిగిందంతా వివరించి తమ దగ్గర ఉన్న ఫోటోలను చూపించారు. మొదట్లో ఆ ఎడిటర్ వాళ్ళ మాటలను సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు తీసిన ఆ యూఎఫ్ఓ ఫోటోలను చూశాడో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఎన్నేళ్లుగా న్యూస్ పేపర్లో పనిచేసి ఏది ఫేక్ ఏది రియల్ అని గుర్తుపట్టే అనుభవం అతనికి ఉంది. ఆ ఫోటోను చూడగానే అది నకిలీది కాదని ఆయన అర్థం చేసుకున్నాడు. ఇదేదో సాధారణమైన స్టోరీ కాదని, ప్రపంచాన్నే మార్చగల వార్త అని ఎడిటర్ గ్రహించాడు. బహుశా వేరే గ్రహం నుంచి జీవులు భూమి మీదకు వచ్చారు అనడానికి ఇదే మొదటి మరియు ఏకైక సాక్ష్యం కావచ్చు. ఈ న్యూస్ని బయటపెడితే వచ్చే రిస్క్ ఆ ఎడిటర్కి తెలుసు. అందుకే తన సేఫ్టీ కోసం ముందుగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆయన చేసిన ఒక్క పొరపాటే ఈ ఫోటోని, ఈ స్టోరీని 30 ఏళ్ల పాటు ప్రపంచానికి దూరం చేసింది. మరసలు ఏం జరిగింది? ఆ న్యూస్ పేపర్ ఎడిటర్ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ క్యాంప్స్కి ఫోన్ చేశాడు. ప్రెస్ ఆఫీసర్ క్రెయింగ్ లిండ్సే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎడిటర్ జరిగిందంతా చెప్పి తాను కథనాన్ని పబ్లిష్ చేయబోతున్నట్టు చెప్పాడు. దాంతో ఆఫీసర్ ఆ విషయాన్ని తన పై అధికారులకు చూపించడానికి ముందుగా ఒక ఫోటోని పంపమని అడిగాడు. ఎడిటర్ ఆ యూఎఫ్ఓ ఫోటోని పంపగా దాన్ని చూసి ఆఫీసర్ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది నిజమని అతనికి అర్థమైంది. వెంటనే ఆ ఫోటోని తన పై అధికారులకు చూపించాడు. ఇక్కడి నుంచే అసలు ట్విస్ట్ మొదలైంది. కొద్ది గంటల్లోనే బ్రిటిష్ ఆర్మీకి చెందిన ఒక సీక్రెట్ యూఎఫ్ఓ డిపార్ట్మెంట్ యాక్టివ్ అయింది. ఆ ఇద్దరి వ్యక్తుల దగ్గర ఉన్న ఫోటోలు, వాటి నెగిటివ్స్ వెంటనే స్వాధీనం చేసుకోవాలని, వాళ్ళ వాంగ్మూలాన్ని పూర్తిగా రికార్డ్ చేయాలని లిండ్సేకి ఆర్డర్స్ వచ్చాయి. అంతేకాదు ఇకపై ఆ ఫోటోల గురించి ఎవరితోనూ చర్చించకూడదు, అసలు ఈ విషయాన్ని మర్చిపోవాలని ఆఫీసర్ క్రెయిగ్కి గట్టిగా చెప్పారు. ఇది తనకి చాలా వింతగా అనిపించింది. ప్రభుత్వం మరియు ఆర్మీ ఈ ఫోటోల వెనుక ఉన్న పెద్ద రహస్యాన్ని దాస్తున్నాయని అతడు అర్థం చేసుకున్నాడు. అటు ఆ ఎడిటర్ దగ్గర ఉన్న ఆధారాలను కూడా తీసుకున్నారు. ఈ సంఘటన గురించి పేపర్లో చిన్న ముక్క కూడా రాకూడదని స్ట్రిక్ట్గా వార్నింగ్స్ వెళ్ళాయి. వాళ్ళు చెప్పినట్టే జరిగింది. ఆ స్టోరీ ఎప్పుడూ పేపర్లో రాలేదు, కనీసం చిన్న నోట్ కూడా ప్రింట్ అవ్వలేదు. కానీ లోపల మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఫోటో మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఆ ఫోటోని పెద్ద పోస్టర్ సైజులో ప్రింట్ చేసి ఆర్మీ ఫోటోగ్రాఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని అణువునా పరిశీలించడం మొదలుపెట్టారు. ఇక్కడే అసలు సందేహం మొదలైంది. ఒకవేళ ఆ ఫోటోలు ఫేక్ అయి ఉంటే ప్రభుత్వం దాన్ని ఈజీగా ఫేక్ అని నిరూపించి కొట్టిపరేసేది. కానీ వాళ్ళు దాన్ని రహస్యంగా పరిశోధించి ప్రపంచం నుంచి ఎందుకు దాచారు? బహుశా ఇది నిజమైన యూఎఫ్ఓ ఫోటో అని, అది ఎక్కడి నుంచి వచ్చిందో బ్రిటిష్ ఆర్మీకి ముందే తెలిసిపోయి ఉండొచ్చు. ఈ ప్రశ్నలన్నిటికీ 2013లో బయటపడిన కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ ద్వారా సమాధానాలు దొరికాయి. యూకేలో ఒక రూల్ ఉంది. కొన్ని దశాబ్దాల తర్వాత ప్రభుత్వ సీక్రెట్ ఫైల్స్ని ప్రజల కోసం విడుదల చేస్తారు. దీన్నే ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఎవరైనా సరే ఆ ఫైల్స్ని చదవచ్చు. ఈ రూల్ ప్రకారమే 2008 నుంచి 2013 మధ్యలో 1990 నాటి ఆ యూఎఫ్ఓ ఫైల్స్లో కొన్నిటిని పబ్లిక్గా రిలీజ్ చేశారు. అప్పుడే డేవిడ్ క్లార్క్ అనే రీసెర్చర్ మన కథలోకి వస్తాడు. ఆయన ఈ ఫైల్స్ని చదవడం మొదలుపెట్టాడు. రికార్డ్స్ వెతుకుతుండగా ఆయనకు ఒక వింత విషయం కనిపించింది. ఒక ఫైల్ పేరు చిన్నగా ఉంది, కానీ దాని ముందు రిస్ట్రిక్టెడ్ అని రాసింది. దాన్ని తెరిచి చూస్తే లోపల చాలా పేజీల మీద నల్ల రంగు సిరా ఉంది. లైన్లు కనిపిస్తున్నాయి కానీ పదాలు కనిపించడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ సంఘటన గురించి మంత్రుల స్థాయిలో చర్చ జరిగింది. ఇదేదో లోకల్ రిపోర్ట్ కాదు. డేవిడ్ ఆ ఫైల్స్ని ఇంకా లోతుగా పరిశీలించాడు. ప్రతి పేజీ అసంపూర్ణంగా ఉంది. ప్రతి వాక్యం మధ్యలోనే ఆగిపోయి ఉంది. కానీ ఆ ముక్కలుగా ఉన్న సమాచారం డేవిడ్కి ఒక విషయం క్లారిటీగా చెప్పింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆ రహస్యాన్ని ప్రపంచానికి తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ దాచాలనుకుంది. అందుకే ఆ సీక్రెట్ ఫైల్స్లో సమాచారాన్ని మార్కర్స్తో చెరిపేసింది. పేరాలు కూడా అర్థం కాకుండా ముక్కలుగా రాశారు. అసలు ప్రభుత్వం దేని గురించి ఇంత రహస్యాన్ని పాటిస్తోంది? అప్పుడే అతనికి కల్వైన్ అనే పేరుతో ఒక ఫైల్ దొరికింది. దాంతో పజిల్ అంతా సాల్వ్ అయింది. అది ఖచ్చితంగా ఒక యూఎఫ్ఓకి సంబంధించిన ఘటన అని క్లారిటీ వచ్చింది. ఆ ఫైల్లో డేవిడ్కి ఒక ఒరిజినల్ ఫోటో తాలూకు ఒక బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కాపీ దొరికింది. దాంతోపాటు అప్పట్లో మంత్రుల కోసం తయారు చేసిన ఒక బ్రీఫింగ్ నోట్ కూడా ఉంది. ఒకవేళ ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఈ యూఎఫ్ఓ ఫోటో గురించి ప్రశ్నిస్తే ఏ సమాధానం చెప్పాలి అనేది కూడా అందులో రాశారు. విచిత్రం ఏంటంటే ఆ స్టోరీ పేపర్లో రాలేదు కాబట్టి ప్రెస్ వాళ్ళు ఎప్పుడూ ఆ ప్రశ్న అడగలేదు. కానీ ఒకవేళ పొరపాటున లీక్ అయితే ఏం చెయ్యాలి అనే దానికి ముందే ప్లాన్ ఉంది. దీన్ని బట్టి డేవిడ్కి ఒక నమ్మకం కుదిరింది. ఆ ఫోటోలో ఉన్నది ఖచ్చితంగా ఏలియన్స్కి సంబంధించిందే అయ్యుంటుంది అని డిసైడ్ అయ్యారు. ఆ ఒరిజినల్ ఫోటోని వెతకడం కోసం డేవిడ్ డైలీ రికార్డ్ అనే న్యూస్ పేపర్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. కానీ వాళ్ళు ఆ స్టోరీ గురించి మాట్లాడడానికి అస్సలు ఒప్పుకోలేదు. పాత రికార్డులు వెతికినా లాభం లేకపోయింది.
దాంతో డేవిడ్ ఆశ వదులుకుని కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాడు. కానీ 2018లో మళ్ళీ ఆ యూఎఫ్ఓ ఫైల్స్ చూస్తుండగా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన ఒక ఆఫీసర్ పేరు కనిపించింది. ఆయన పేరు క్లార్క్, ఒక రిటైర్డ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆ ఫైల్స్ వెనుకున్న నిజం తెలియాలంటే ఆయనే దిక్కు. వెంటనే డేవిడ్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాడు. అప్పుడు ఆఫీసర్, అవును, ఆ డైమండ్ యూఎఫ్ఓ కేసు మినిస్ట్రీలో పెద్ద చర్చకు దారితీస్తుంది అన్నాడు. ఆ తర్వాత డేవిడ్ షాక్ అయ్యేలా ఒక మాట చెప్పాడు. మేము ఆ కేసుని సాల్వ్ చేశాం అని ఆఫీసర్ చెప్పాడు. అసలు బ్రిటిష్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏం తెలిసిందో పక్కన పెడితే 1990లో మాయమైన ఆ ఫోటో మళ్ళీ పబ్లిక్ రికార్డ్స్లోకి ఎలా వచ్చింది? దానికి కారణం కూడా డేవిడ్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ దగ్గర ఫోటో దొరకలేదు, కానీ ఒక క్లూ దొరికింది. అది డేవిడ్ని క్రెగ్ లిండ్సే దగ్గరికి చేర్చింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆర్మీ ప్రెస్ ఆఫీసర్ అని. ఆయనే ఈ క్రెగ్. మొదట్లో ఈ ఫోటోలు రిసీవ్ చేసుకుంది ఈయనే. 2021లో డేవిడ్ ఆయనకు ఫోన్ చేయగానే దీని గురించి ఎవరైనా అడుగుతారని నేను 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అని క్రేగ్ అన్నాడు. అలా ఎట్టకేలకు ఆ ఇద్దరు హైకర్లు తీసిన ఒరిజినల్ రియల్ యూఎఫ్ఓ ఫోటో డేవిడ్ చేతికి చిక్కింది. అసలు క్రేగ్ దగ్గర ఆ ఫోటో ఎలా ఉంది? 1990లో ఆ ఫోటోలో ఉన్న ఎన్వలప్ రాగానే వాటిలో ఉన్న నిజమేంటో, ప్రభుత్వం దాన్ని ఎందుకు దాస్తుందో క్రేగ్కి అర్థమైంది. అందుకే ఎవరికీ తెలియకుండా ఆ ఫోటోని తీసి తన దగ్గర దాచుకున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా తనని కాంటాక్ట్ చేసి అడుగుతారని ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికిన ఆ ఫోటోని డేవిడ్ పూర్తి కథతో ప్రపంచం ముందుకు తేవాలనుకున్నాడు. కానీ ఎవరూ దీని మీద సందేహపడకూడదు. అందుకే షెఫీల్డ్ హలం యూనివర్సిటీకి చెందిన ఫోటోగ్రాఫర్ ఎక్స్పర్ట్స్ ఆండ్రూ రాబిన్సన్ దగ్గరికి ఆ ఫోటో ఫైల్ని పంపించాడు. ఆ రిజల్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ పేపర్, ఎన్వలప్ అన్నీ అప్పటి కాలానికి చెందినవే. ఫోటోలో గ్రెయిన్ అంతా ఒకేలా ఉంది, ఎక్కడా మాఫింగ్ చేసినట్లేదు. ఆ రోజు ఉన్న వెదర్, లైటింగ్ కండిషన్స్ కూడా సరిగ్గా ఉన్నాయి. దూరం, సైజ్ అంచనా వేస్తే ఆ యూఎఫ్ఓ సుమారుగా 30 నుంచి 40 మీటర్ల పొడవు, 80 నుంచి 12 మీటర్ల ఎత్తు ఉన్నట్టు తేలింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఫోటో 100% నిజం. అందులో ఉన్నది పెద్ద యూఎఫ్ఓ. 2022లో ఈ ఫోటో బయటకు రాగానే ప్రపంచం షాక్ అయింది. ఇది ఏలియన్స్ ఉన్నారని చెప్పడానికి ప్రూఫ్ అని జనం నమ్మారు. ఫోటో తీసిన ఆ ఇద్దరు హైకర్లు ఇప్పుడు బయటికి వస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ ఇక్కడే కథలో అసలు భయం మొదలైంది. వాళ్ళిద్దరూ బయటకు రాలేదు, వాళ్ళు కేవలం సైలెంట్గా లేరు, అసలు మాయమైపోయారని కొందరు అన్నారు. ఈ కథను ఇంకా బలంగా నిరూపించాలంటే వాళ్లతో మాట్లాడాలని డేవిడ్ అనుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళ నోటితోనే వినాలి. అందుకే వాళ్ళని వెతకడం మొదలుపెట్టాడు. అదృష్టవశాత్తు ఆ ఫోటో వెనుక ఎర్ర పెన్సిల్తో కెవిన్ రస్సెల్ అని ఒక పేరు రాసింది. అది కాపీరైట్ కోసం రాశారో సాక్ష్యం కోసం రాశారో తెలియదు. డేవిడ్ ఆ పేరు పట్టుకుని 200 మందికి పైగా కెవిన్ రస్సెల్స్ని టెస్ట్ చేశాడు. కానీ సరైన వ్యక్తి దొరకలేదు. ఆ ఏరియాలో ఒక హోటల్ కిచెన్లో పనిచేసే వ్యక్తి దొరికాడు, కానీ అతను ఏమీ తెలియదన్నాడు. బహుశా పేరు తప్పై ఉండాలి, లేదా అతనే కావాలని అబద్ధం చెప్తూ ఉండాలి. అప్పుడు డేవిడ్కి రిచర్డ్ గ్రీవ్ అనే రెస్టారెంట్ స్టాఫ్ నుంచి ఫోన్ వచ్చింది. పిట్లోక్రీ హోటల్లో పనిచేస్తున్నప్పుడు 1990లో ఆ ఫోటోలు తీసిన ఇద్దరు హైకర్లను తాను చూశానని చెప్పాడు. కానీ ఆ తర్వాత అతను చెప్పిన విషయం డేవిడ్ని భయపెట్టింది. ఆ ఇద్దరు హోటల్ బయట నల్ల కోట్లు వేసుకుని ఇద్దరు వ్యక్తులతో మాట్లాడడం తాను చూశానని రిచర్డ్ చెప్పాడు. ఆ తర్వాత కొద్ది వారాలకే ఆ ఇద్దరి ప్రవర్తన మారిపోయింది. వాళ్ళు బాగా భయపడుతూ డల్గా ఉండేవారు. సుమారు 4 వారాల తర్వాత వాళ్ళిద్దరూ అజాపజా లేకుండా పోయారు. ఇది వినగానే మనందరికీ వచ్చే సందేహం డేవిడ్కి కూడా వచ్చింది. ఈ యూఎఫ్ఓ రహస్యాన్ని దాచడం కోసం మెన్ ఇన్ బ్లాక్ లాంటి సీక్రెట్ ఏజెంట్లు వాళ్ళను మాయం చేశారా? ఆ ఫోటో నిజంగానే ఏలియన్స్దా? డేవిడ్ నిజం తెలుసుకోవడానికి చాలా దగ్గరగా వచ్చాడు. రూల్స్ ప్రకారం ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ డాక్యుమెంట్స్ అన్నీ 2022లోనే రిలీజ్ అవ్వాలి. డేవిడ్తో పాటు ప్రపంచం అంతా వాటి కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆ ఫైల్స్లో ఆ యూఎఫ్ఓ గురించి, ఆ మనుషుల గురించి సమాచారం ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఊహించిన షాక్ ఇచ్చింది. ఆ ఫైల్స్ని మరో 55 ఏళ్ల పాటు హోల్డ్లో పెడుతున్నామని, అవి 2076లో కానీ బయటకు రావని నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని ఎవరూ ఒప్పుకోలేకపోయారు. దీన్ని బట్టి ప్రభుత్వం కావాలనే డిలే చేస్తుందనుకున్నారు. చివరికి తేలిందేంటంటే ప్రభుత్వం తనకు తెలిసిన నిజాన్ని దాస్తోంది. దీని మీద 2 థియరీలున్నాయి. ఒకటి, అది నిజంగానే ఏలియన్ షిప్ అని, జనం భయపడతారని ప్రభుత్వం చెప్పట్లేదని ఒక వాదన. రెండోది, వాస్తవాలకు దగ్గరగా ఉన్న మరో థియరీ ప్రకారం అది అమెరికాకు చెందిన సీక్రెట్ విమానం అయి ఉండొచ్చని, ఆ టెక్నాలజీ బయటకు రాకూడదని దాస్తున్నారని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. అసలు 1990లోనే అమెరికా దగ్గర అలాంటి డైమండ్ ఆకారంలో విమానాన్ని తయారు చేసే టెక్నాలజీ ఉందా? ఒకవేళ ఇది నిజంగానే అమెరికాకు చెందిన సీక్రెట్ ప్రాజెక్ట్ అనుకుందాం. మరి ఇన్ని దశాబ్దాలు గడిచినా సరే అమెరికా దీన్ని తన సైన్యంలో ఎందుకు చేర్చుకోలేదు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.